ఈ రోజుతోనైతే మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం అయితే క్లోజ్ కావడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో చూడాలి, మరి బీఆర్ఎస్కి పట్టం కడతారా, కాంగ్రెస్ పట్టం కడతారా, బీజేపీకి పట్టం కడతారా మనం చూడాలి. 11వ తారీఖు అయితే ఎలక్షన్ పోలింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మరి రేపు ఒక్కరోజే కీలకం కాబట్టి ఏ పార్టీ గెలవాలన్నా ఓడాలన్నా రేపు ఒక్కరోజే. ఎందుకంటే పైసామే పరమాత్మ. ప్రజలు కూడా అంత ఆగమాగం ఉంటారు. పైసా ఇచ్చినోనికే ఓటేస్తా అని ఆలోచన కొద్దీ ఉంటారు. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి ఓటు అమ్ముకున్నారనుకో, వాడు గద్దె దిగేదాకా మీరు చూడాలి. ఇక మీ పనులు కావు. మరి పైసలు ఇచ్చినోడు పనులు ఎట్లా చేస్తాడు? వాని పైసలు వాడు రికవరీ చేసుకోవాలి కదా. అందుకే మీరు ఆలోచించాలి. నిజాయితీగా నిక్కర్సుగా ఓటేయండి, పనులు చేయించుకోండి. అంతేగాని పైసలు తీసుకొని ఓటైతే మాత్రం వాని పైసలు వాడు వసూలు చేసుకునేదాకా మీకు పనులు కావు. గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా నిక్కర్సగా వేయాలని తెలియజేసుకుంటూ మీ వెంకీ. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.